ప్రైజ్ ద లార్డ్. మనందరికీ ఆత్మ ఫలాలు తెలుసు కదా. ఆత్మ ఫలాలు అనగానే వెంటనే అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ నిగ్రహం అని అన్ని టక 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 చెప్పేస్తాం కదా. ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లలకి చెప్పగలుగుతారు కొంతమంది, పెద్దవాళ్ళకైతే చాలా వరకు తెలుసు, నోటెడ్ అయిపోతాయి. ఎందుకంటే డైలీ ఇక మనం చర్చిలోకి వెళ్ళామంటే ఏ మాటలు ఎక్కువ శాతం ఇవే చెప్తా ఉంటారు కదా. అయితే ఈ మాటలు విన్న తర్వాత మనం ఆత్మ ఫలాలు చూసి చదివి విని నేర్చుకొని టక 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 కళ్ళు మూసుకొని అప్పజెప్పేసి వదిలేసేయడానిక ఆత్మఫలాలు తండ్రి రాపించింది కాదు కదండి. అవన్నీ మనలో ఉండాలని, అవన్నీ మనం కలిగి ఉండాలని కదా. మరి మీరు కలిగి ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆత్మ ఫలాలున్నాయి, తండ్రి రాపించాడు. ఎందుకు రాపించాడు? అవన్నీ టక 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 బట్టి కళ్ళు మూసుకొని అప్పచెప్పడానిక కాదు కదా. అవన్నీ మనం కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా, జీవించాలనే దేవుని ఉద్దేశం కాబట్టే అవి రాపించాడు. అంతేగాని ఊరికే చదువుకొని ప్రతి వారం వాటిని గుర్తు చేసుకొని ఇగో ఆత్మ ఫలాలంటే ఇవి అని చదివి అప్పచెప్పడానికి కాదండి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి ఒక్క మాట, బైబిల్లో రాయబడ్డ ప్రతి మాటకి ఒక అర్థం అనేది ఉంటుంది కదా. ప్రతి వాక్యానికి ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలనే తండ్రి రాపిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మోషే గారు వెళ్ళి ఐగుప్తు నుంచి దేవుని సహాయంతో తీసుకొని బయటకు తెస్తాడు. దేవుడు వాళ్ళకి ఇలా సహాయం చేశాడు, వాళ్ళని ఇలా రప్పించాడు. ఇలా రప్పించి వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంలాగా, రాత్రి పురుగులై కుట్టకుండా అగ్నిస్తంభంలాగా, లైట్ లేకపోయినా, ఎడారిలో నీళ్లు లేకపోయినా నీళ్ళిచ్చి అంత జాగ్రత్తగా కాపాడుకుంటా తండ్రి తెచ్చాడు. కానీ వాళ్ళకి అందరూ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళగలిగారా? లేదు. ఎందువల్ల అంటే ఇదిగో ఇట్లా చేశారు వాళ్ళు. దారిలో నన్ను ఎంత బాధ పెట్టారు, నా మనసు నొచ్చుకునేలా వీళ్ళు ప్రవర్తించారు, నన్ను బాధ పెట్టారు, నా గొప్పతనం ఏంటో వాళ్ళు తెలుసుకోలేదు, అందుకే నేను వాళ్ళందరినీ ఇక్కడే నాశనం చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళలో ఇద్దరే వెళ్తారు కదా. ఎందువల్ల? ఇదిగో ఇలా చేశారు వాళ్ళు, అలా చేస్తే నేను వాళ్ళని అలా శిక్షించాను అని మనందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు ఆ మాటలు చదువుకుంటాము, దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? అది ఒక స్టోరీ లాగా చదివి అమ్మో దేవుడు అంత గొప్పగా చేశాడు, దేవుడి కార్యాలు వాళ్ళు ఎలా మర్చిపోయారు, అసలు అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా ఎవరు చీలుస్తారు, అంత చేసి 6 నేల మీద నడిపించాడు, అయినా సరే వాళ్ళని ఎందుకు అంత శిక్షించాడు, అసలు అంత శిక్ష వాళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆలోచించి వదిలేస్తాము. కానీ ఇక్కడ వాళ్ళ గురించి మనం విన్నప్పుడు ఆ ప్లేస్లోకి మనల్ని మనం ఊహించుకోండి. మిమ్మల్ని మీరు పెట్టుకోండి అందులో. మనల్ని మనం, మన జీవితాన్ని అక్కడ ఒక్కసారి మనం పెట్టుకుంటే ఇజ్రాయేలీలు ఉన్న ప్లేస్లో మనం ఉంటాం. మనకి వాళ్ళకేమో ఐగుప్తులో చాలా వేదన, శ్రమలు పడ్డారు. మనం మన జీవితంలో కూడా చాలా శ్రమలు పడి ఉంటాం కదా, చాలా సమస్యల్లో పడి ఉంటాం, చాలా శోధనలు వచ్చి ఉంటాయి మనకి. అయితే వాటన్నిటి నుంచి తండ్రి తప్పిస్తూ ఉంటాడు. తప్పించి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చే ఉంటాడు. మమ్మల్ని తీసుకొచ్చాడు, మిమ్మల్ని కూడా తీసుకొచ్చే ఉంటాడు. ఎందుకంటే తండ్రి పక్షపాతి కాదు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే దేవుడు కాదు. మన మనస్తత్వాన్ని బట్టే మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఇశ్రాయేలుని తీసుకొచ్చి అంత ప్రేమించి వాళ్ళకి ఏ లోటు లేకుండా, వాళ్ళకి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా వాటన్నిటి నుంచి తప్పిస్తా, వాళ్ళని ఒడ్డున పడేస్తా అంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కూడా దేవుని మీద సడిగి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోలేదు. కాబట్టి ఇద్దరు అక్కడికి వెళ్ళారు అని మనం వాక్యం చదువుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా మనకొచ్చిన శ్రమల్లో, చాలా శ్రమలు, శోధనలు, వాటన్నిటి నుంచి తప్పించి తండ్రి ప్రతి విషయంలో ఒక రోజు శ్రమ పడ్డా 2 రోజుల తర్వాత ఆ సమస్యకి పరిష్కారం చూపించాడు.
అట్లా ఎన్ని శ్రమలు వచ్చినా తప్పించి జాగ్రత్తగా మనల్ని తీసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు అయినా సరే వాళ్ళు ఎంత సణిగారంటే దేవుడికి మనసు నొచ్చుకునంట, అంటే ఆయన హృదయం బాధపడేంత అంతగా దేవుని బాధ పెట్టారు. ఒకవేళ మనం కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండి అన్ని శ్రమల నుంచి తప్పించుకుంటే తీసుకొచ్చిన తండ్రిని నేనేమన్నా బాధ పెడుతున్నానా? ఆ కాలంలో ఇశ్రాయేలీలు బాధ పెట్టారు. అసలు వాళ్ళ గురించి చదువుకోవడానికి నాకెందుకు రాపించారంటే, ఒకవేళ నేను కూడా అలా తండ్రిని ఇబ్బంది పెడుతున్నానా? ఒకవేళ నేనేమైనా బాధ పెట్టానా? దేవుడికి కోపం తెప్పించానా? నా ప్రవర్తనను బట్టి, నా నడవడికను బట్టి, నా మాట ద్వారా దేవుడిని ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఆయన బాధపడేలా నేను ప్రవర్తించానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికే రాపిచ్చాడు, కానీ అది ఊరికే చదివి తెలుసుకొని వదిలేయడానికి కాదు కదా. ఇలా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా శిక్ష వచ్చింది. కాబట్టి మీరు అలా ప్రవర్తించకండి. అలా ప్రవర్తిస్తే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే మాత్రం శిక్ష వచ్చింది. అసలు ఆ శిక్ష రాకుండా ఉండాలంటే ఇదిగో ఇలా చేశారు వాళ్ళు. కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకి నేర్పడానికే, మనకు అట్లా అలవాటు చేయడానికే. అలాంటి తప్పులు చేసి నన్ను బాధ పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా మనసు గనక నొచ్చుకుందా మీకు ఖచ్చితంగా మీకు శిక్ష వచ్చింది, అదిగో వాళ్ళని అలా శిక్షించాను, ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని చెప్పడానికే ఈ వాక్యాలు, ఈ గ్రంథాలన్నీ రాపిచ్చింది కదా. కాబట్టి చదివి వదిలేయడం కాదండి వాక్యం అనేది. ఆ ప్రకారంగా నేనేమన్నా ప్రవర్తిస్తున్నానా? వాళ్ళు చేసిన తప్పు నేనేమన్నా చేస్తున్నానా? వాళ్ళు ఆ సందర్భంలో ఆ టైంలో చేశారు, నేను ఇప్పుడు నా జీవితంలో ఇప్పుడు నా ప్రవర్తన ద్వారా తండ్రి ఇబ్బంది పడుతున్నాడా, బాధపడుతున్నాడా అని మన లైఫ్ని చూసి సరిచేసుకోవడానికే ఇవన్నీ మనకి ముందు జాగ్రత్తగానే కొన్ని వేల సంవత్సరాల ముందు రాపించి పెట్టాడు. ఇలా చేశారు నా ప్రజలు, ఇలా చేశారు, నేను ప్రేమించిన వాళ్ళే నాకు ఇలా చేశారు, నన్ను బాధ పెట్టారు, నా నుంచి ఆశీర్వాదాలు పొందకుండా శాపాలు పొందుకున్నారు, కాబట్టి మీరు అలా చేయొద్దు, మీరు అలా చేయొద్దు, అలా చేయకుండా ఉంటే ఇదిగో మిమ్మల్ని ఎట్లా నేను బ్లెస్ చేస్తాను అని చెప్పడానికే ఈ వాక్యాలన్నీ కూడా రాపించింది కదా. కాబట్టి వాక్యం విని వదిలేయొద్దండి. ఆ ప్రకారంగా నేనేమన్నా ఇబ్బంది పెట్టానా, నేను నడుచుకుంటున్నానా లేదా? అబ్రహాము యెహోవాతో నడిచానంటే ఆయన ఎలా నడిచాడు? అసలు అంత గొప్పగా ఒక దేవుడు ఎక్కడా, మనిషి ఎక్కడా? అంటే ఆయనకు మళ్ళీ ఫ్యామిలీ లేదా? ఉంది. రక్త సంబంధికులు లేరా? ఉన్నారు. ఆస్తిపాస్తులు లేవా? ఉన్నాయి. ఈ లోకపరమైన అన్ని వేస్ట్ అని ఒక పక్కన పెట్టేశాడు. నాకు అవసరమైంది నా తండ్రి, నా దేవుడే నాకు అవసరమైంది, నాకు అది ఏది కావాలంటే అది ఇచ్చింది నా దేవుడు, ఇక అప్పుడు నాకు మనుషులతో సంబంధం నాకే ఉంది. అలానే భార్యని ప్రేమించలేదా? ప్రేమించాడు. అలానే దాసి జనాంగాన్ని చూసుకోలేదా? చూసుకున్నాడు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చాడు. తండ్రి ఎలాగైతే చెప్పాడో అలాగే నడుచుకున్నాడు కాబట్టే తండ్రి స్నేహితుడయ్యాడు దేవుడికి, అబ్రహాం గారు. అలా ఏ వాక్యమైనా సరే మీరు పొద్దున్నే లేచి ఈరోజు వాక్యం అని ఒక్క వాక్యం చదివినా, ఒక్క రిఫరెన్స్ అయినా, ఒక అధ్యాయమైనా లేదా ఒక గ్రంథమైనా చదివిన తర్వాత ఆ ప్రకారంగా ఒకవేళ వాళ్ళ మీదకి మీరు చదివిన ఆ మాట దేవునికి లోబడితే ఎలా ఉండిద్ది అనేది ఉందా, లేకపోతే దేవుడికి లోబడకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడి కోపం మన మీదకి ఎలా వచ్చింది అని వాక్యంలో రాసిందా, ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడని నేనే అని ఉండింది. ఎప్పుడు కాపాడతాడు? ఆయనకు నచ్చినట్టు మనం నడుచుకుంటే, ఆయనే మనం ప్రార్థన చేసి అయ్యా ఇదిగో నేను వెళ్తున్నాను, మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు, కానీ మీ సహాయం, మీ తోడుంటేనే నేను క్షేమంగా మా ఆఫీసులకైనా బయటికి నేను క్షేమంగా వెళ్ళగలను, క్షేమంగా రాగలను, మీ సహాయం, మీ తోడుంటేనే అని ఒక్క మాట తండ్రిని అడిగితే, మనస్ఫూర్తిగా అడగితే అప్పుడు వస్తాడు. ఊరికే ఒక్క వాక్యం చదివితే రాడు. మనస్ఫూర్తిగా తండ్రికి మనకి హెల్ప్ కావాలి, మనం అక్కడ దాకా వెళ్ళాలి, మనకు తెలీదు. ఎవరినైనా పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాం, సార్ కొంచెం అక్కడ దాకా వస్తారా, నాకు అంతా కొత్తగా ఉంది, కొంచెం వస్తారా ప్లీజ్ అని అడుగుతాము.
ఒక మనిషినే మనం అంత రిక్వెస్ట్గా అడిగితే మన తండ్రిని ఇంకెంత రిక్వెస్ట్గా అడగాలి? అసలు ఆయనకు అవసరం కూడా లేదు మన వైపు చూడడానికి. కానీ ఎంత తగ్గింపుతో అడిగితే అంత ప్రేమిస్తాడు, అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, వాక్యం చదివిన తర్వాత అది చదివి బట్టి బట్టి అప్పగించి వదిలేయడానికి కాదు, మన జీవితాల్లో మనమేమన్నా అట్లా ప్రవర్తించామా అని చూసుకోవడానికి కదా. అయితే ఆత్మఫలాల్లో నిన్న ప్రేమ గురించి నేను చెప్పాను కదా, అది నా మాటలు కాదండి, నా సొంత మాటలు కాదు. ఆ ప్రేమ ఎవరెవరు కలిగి ఉండాలి, ఎవరెవరి మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలనేది మనం చూసుకున్నాం. ఏదో దేవుడి కృపను బట్టి మనమేమంత జ్ఞానవంతులు కాదు. నేనైతే కాదండి, మీరైతే అవి అయ్యుండొచ్చు, మంచి జ్ఞానవంతులు అయ్యుండొచ్చు, మంచి భక్తిపరులు అయ్యుండొచ్చు. అయినా సరే తండ్రి మనకి కూడా ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు. అమ్మా ఇదిగో మీరు చదువుతున్నారు, వాక్యం చదివి బట్టి అప్పచెబుతున్నారు. అట్లా కాదు తల్లి, ఇదిగో ఇలా నడుచుకోండి అని మనకు ఒక మాట, ఒక చిన్న క్లూ ఇస్తున్నాడు ఎలా నడుచుకోవాలనేది. ఆ ప్రకారంగా నడుచుకుందామండి. అయితే ప్రేమ అయిపోయింది కదా. ఆత్మఫలాలంటే ప్రేమ, సంతోషము. సంతోషంతో ఉన్నారా అందరూ? సంతోషంగా ఉన్నామా? ఇప్పుడు తండ్రి మనకు జన్మనివ్వడమే గొప్ప మనకి కదా. అసలు మనం ఏ పాటి వాళ్ళమని తండ్రి దృష్టిలో మనం ఉండి మన తల్లి గర్భంలో మనల్ని పెట్టి మనకు జన్మనిచ్చి మనల్ని చదివిచ్చి మంచి పొజిషన్కి తీసుకురావడానికి తండ్రికి ఏం అవసరం? మనకన్నా గొప్ప వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అయినా సరే మనల్ని సపరేట్గా ప్రేమించి ఆయన మాటలు వినేలా మనకు అవకాశం ఇచ్చాడు. అది కదా గొప్పతనం. మనం పుట్టడం పెరగడం పెద్ద గొప్ప కాదు. అసలు ఆయనంటే ఏందో తెలుసుకునే అవకాశం మనకిచ్చాడు. ఆయన దృష్టిలో మనం ఉండేలా చేశాడు. అదే కదా మనకు కావాల్సిన గొప్ప. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో కదా. అయితే ఆయనిచ్చిన జీవితాన్ని, ఆయనిచ్చిన జన్మని సంతోషంగా మనం గడుపుతున్నామా లేదా అనేది ముఖ్యం. ఆత్మఫలాల్లో ప్రేమ ఎలా ప్రేమగా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ప్రేమగా ఉండాలి, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, స్నేహితుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అట్లా అందరి మధ్య ప్రేమ అనేది ఉంటేనే ఆత్మఫలాలకి ఒక విలువ ఉన్నట్టు. చదివి వదిలేస్తే కాదు అని మనం చదువుకున్నాం, ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే సంతోషంగా మనం ఉంటున్నామా లేదా అనేది ముఖ్యం. మనకి తక్కువే ఉండొచ్చు, మన సంపాదన తక్కువ ఉండొచ్చు, మనకి పెద్ద గొప్ప పేరు ప్రతిష్టలు లేకపోవచ్చు, మనకంత తెలివి లేకపోవచ్చు. కానీ మనం ఈ భూమి మీద ఉన్నాము, దేవుని కృపలో ఉన్నాము. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనం అసలు దేవుని గురించి తెలుసుకునే అవకాశమే లేదు. ఆయన కృపలో ఉన్నాము, ఆయన కాపుదల్లో ఉన్నాము. కాబట్టి అందును బట్టి మనం సంతోషించాలి. మనకేదో గొప్ప పేరు లేదని, ఒక మంచి బంగ్లా లేదని, ఒక లక్షల డబ్బులు లేవని కాదండి. అసలు మనమంటూ ఎటువంటి అర్హత లేని మనకి జన్మనిచ్చి మనం ఈ భూమి మీదకి వచ్చేలా చేసి మనకి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ ఇచ్చి మనల్ని ఒక పొజిషన్లో పెట్టాడు తండ్రి. అది తండ్రి కృప నా మీద ఉంది. అసలు నేనే పాటివాడిని, ఆయన దృష్టిలో నేనుండడానికి నేనే పాటిదాన్ని అని అందును బట్టి మనం ఆయన ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించాలని తండ్రి కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? టెన్షన్లో, లేస్తే టెన్షన్, జాబ్కి వెళ్తే టెన్షన్, ఇంటికి వస్తే టెన్షన్, ఎక్కడికి వెళ్ళినా టెన్షన్, అనవసరమైన ఆలోచనలతో టెన్షన్లు పడుతున్నాం. మీరే కాదండి, నేను కూడా. ఒక చిన్న విషయానికి గంటలు ఆలోచిస్తాం. మరి అదేందో అంటే ఇదంతా సాతాను పక్కనే ఉంటాడు కదా, అవసరమూ లేదు, ఆ విషయానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఈ పక్కన నెడతా ఉంటాడేమో. కాబట్టి అలాంటి ఆలోచనలు అనేవి మనకి రాకుండా ఉండేలా దేవుడిచ్చిన జీవితాన్ని తండ్రి మన మీద జాలిపడి మనకిచ్చిన ఈ జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాకా లేకపోతే ఒకసారి గమనించుకోండి. ఈ మాటలు విన్న తర్వాత అరే మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించడానికే కదా తండ్రి ఇచ్చింది. మరి ఆ జీవితం కూడా సంతోషం లేకుండా ఎందుకు ఇట్లా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఎవరున్నా లేకపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు. నాకు ఎప్పుడు ఏది అవసరం అయితే నాకు తెలియదు, కానీ నా తండ్రికి ఫస్ట్ తెలుసు కదా.
నాకు అన్నీ ఆయనే ఏర్పాట్లు చేస్తాడు. అలాంటి తండ్రిని వదిలిపెట్టి నేనెందుకో మనుషుల ప్రేమ కోసం ఆలోచించి ఇంత నిరాశ నిస్పృహల్లో వెళ్ళిపోతున్నాను అని మనసుని అలా మార్చుకోండి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, పెద్దయిన తర్వాత, పెళ్ళిళ్ళైన తర్వాత, ఇప్పుడు అందరం ఇంటికెళ్ళినా కూడా జోకులు వేసుకుని తెగ నవ్వుకుంటాం. అసలు ఎట్లా అంటే మేము నవ్వితే మా ఇంటి ఎదురు వాళ్ళకి ఆ వెనకాల కూడా వినపడిద్దంట. అంత పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాం. ఏందమ్మా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మీరు? ఏం మాట్లాడుకుంటారు? అక్కడికి వినపడుతున్న మీ నవ్వులు ఏం మాట్లాడుకుంటారమ్మా? ఏం జోకులు వేసుకుంటారు అని అడుగుతారు అందరూ. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇక మీకు ఏ దిగులు ఉండదా అన్నట్టు మాట్లాడతారు. అంటే గుడిసెలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాం, ఒక ఇల్లు ఒక పక్క పడిపోయినప్పుడు అలాగే ఉన్నాం, మళ్ళీ ఇల్లు కట్టేటప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. అది వాళ్ళకి ఆశ్చర్యం. అసలు ఏమి లేదు వీళ్ళకి. సరిగ్గా ఇల్లు లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, సరిగ్గా మంచి బట్టలు లేవు, అయినా సరే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని చెప్పుకుంటారంట చుట్టూరు. చెప్తారు అప్పుడప్పుడు, కాదమ్మాయి ఎందుకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఏందమ్మాయి మీరు అంటారు. అది దేవుడిచ్చిన సంతోషం, దానికి ఎవరేం చేస్తారు? తండ్రిని అడుగుదాం, అయ్యా మాకు అసలు జన్మనివ్వడమే, మేమంటూ ఈ భూమి మీద ఉన్నామంటే మీ దృష్టిలో మేము ఉండడమే గొప్ప. మాకు మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా కాకుండా నిరాశ నిస్పృహల్లో అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని బ్రతికేస్తున్నాం. ఇలాంటి జీవితం మాకొద్దు, సంతోషంగా మీరు జీవించమని మాకు రాపించారు మీరు, ఇదిగో ఇలా ఉండండి అని. మేము అలా ఉండలేకపోతున్నాం, మా తప్పేనయ్యా. కానీ మేము సంతోషంగా ఉండాలంటే అది మీరిస్తేనే వచ్చిందయ్యా. మాకు ఏ వేటి గురించి అయితే మేము ఆలోచిస్తున్నామో అవన్నీ తీసేసే శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి. సంతోషమైన మా జీవితంలో, మా కుటుంబాల్లో సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించయ్యా అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి. నవ్వుతూ ఉంటేనే బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి, నవ్వుతూ ఉంటేనే ఏ రోగాలు దగ్గరకు రావు. సామెతలు కూడా చాలా ఉన్నాయి కదా, చాలా సామెతలు. నవ్వడం ఒక రోగం, నవ్వకపోవడం ఒక భోగం అని. అవన్నీ లోకం నుంచి పుట్టినాయి, కానీ లోకాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ బైబిల్ నుంచే ఆ సామెతలన్నీ వచ్చినాయి, బైబిల్లో ఆధారం తీసుకునే ఉంటాయి దాదాపు. కానీ సంతోషం, ప్రేమ, సంతోషం, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా జీవించాలి. మనకున్న దాంట్లోనే ఒక జాబ్ ఉంది, చిన్న జాబు, పిల్లలు ఉన్నారు, ఒక మంచి ఇల్లు ఉంది, ఇల్లు లేకపోయినా అద్దెకుంటున్నాము, అద్దె కట్టగలిగే ఆర్థిక స్తోమత తండ్రి ఇచ్చాడు. అది కూడా లేకుండా చెట్ల కింద ఉండేవాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళతో చూసుకోండి. మనకన్నా హై రేంజ్లో హై లెవెల్లో ఉన్న వాళ్ళని చూసుకోవద్దండి ఎప్పుడు కూడా. ఇప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఇదే మాట చెప్తారు కదా, అరే నీకన్నా తక్కువ సరిగ్గా చదవని వాళ్ళని చూసుకుంటామేంది, నీకన్నా బాగా చదివే వాళ్ళని చూసుకోండి, వాళ్ళని చూసి మీరు చదవాలంటారు. అవన్నీ లోకపరం వరకే, ఈ లోకం వరకే అవన్నీ. కానీ మన హృదయానికి సంతోషం కావాలంటే, మన జీవితానికి నిజమైన సంతోషం అంటే, మనకన్నా తక్కువ పొజిషన్లో మనం ఒక 5,000 కట్టగలిగే ఇంట్లో ఉండగలుగుతున్నాం, లేదా 2,000 అద్దె కట్టగలిగే ఇంట్లో ఉండగలుగుతున్నాం. దానికి తగ్గ కట్టగల స్తోమత, ఆర్థిక స్తోమత ఇచ్చాడు తండ్రి. అందులో పాటు మనం సంతోషంగా ఉండాలి. సొంత ఇల్లు లేదని మనకు దిగులేందుకు? అసలు అది కూడా కట్టలేకుండా, సరిగ్గా ఇంట్లో అద్దె కూడా ఉండలేక చెట్ల కింద రోడ్ల మీద ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళతో పోల్చుకొని తృప్తి పడాలండి, మనం సంతోషపడాలి. ఇది కూడా మీ చిత్తమేనయ్యా, ఇది కూడా నా గొప్పతనం కాదు, మీరిచ్చిన కృప అని అలా మన మనసును ఎప్పుడు దేవుని వైపు మలుచుకుంటేనే అటే ట్రాన్స్ఫర్ చేసుకోండి. లోకం వైపు ట్రాన్స్ఫర్ చేశారంటే అటే పోయిద్ది, ఇక తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా మనకి మనశ్శాంతి ఉండదు, ఎన్ని కోట్లు వచ్చినా మనకి ప్రశాంతత అనేది ఉండదు. ఏదో నలుగురిలో పేరు ప్రతిష్ఠ ఉండేది, కానీ అసలైన సంతోషం అనేది ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో నిజమైన సంతోషం లేకపోతే తండ్రిని అడగండి, అయ్యా నాకు చాలు, నాకు ఇంతవరకు ఇచ్చారు చాలు, ఇంతకన్నా ఎక్కువైతే మళ్ళీ మీకు దూరం అవుతానేమో, అత్యాశ పెరిగిద్దేమో, నాకు అదొద్దు, నాకున్నంతలో నేను సంతోషంగా ఉండాలి, మీరు నాకు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించాలి, అది ఇవ్వండి అయ్యా, మీరిస్తేనే నేను పొందుకుంటానయ్యా అని వినయంగా, పొలైట్గా, హార్ట్ఫుల్గా అడగండి. ఖచ్చితంగా తండ్రిస్తాడు. నవ్వండి, చక్కగా నవ్వండి, నోరు తెరిచి చక్కగా నవ్వండి, నవ్వితే రోగాలన్నీ పోతాయి.